హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో అగ్ని ప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ వర్క్షాపులో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రతి ఏటా ఈ లారీ వర్క్షాప్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. మంటలు వ్యాపించిన 3 అంతస్తుల భవనంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో అగ్ని ప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ వర్క్షాప్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, పాత బస్తీలోని బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో కిషన్ బాగ్ మెయిన్ రోడ్ ఉంది. ఆ కిషన్ బాగ్ మెయిన్ రోడ్ సమీపంలోనే లారీ మెకానిక్ వర్క్ షాప్ నడుస్తుంది గత కొంతకాలంగా. సుమారు 8 గంటల నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే మంటలు కూడా ఆర్పివేయడం జరిగింది. వాస్తవానికి ఈ లారీ మెకానిక్ వర్క్ షాప్ లో ప్రతి ఏటా కూడా ఏదో రకంగా అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. సో తూతూ మంత్రం కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. సో ఈ రోజు అంటే 8:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించిన ప్రాంతం అంతా కూడా ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఒకటొకటిన 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలాన్ని చేరుకొని ఫైర్ సిబ్బంది కూడా మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. పక్కనే ఒక కాలేజ్ ఉంది. అలాగే దాని కుడివైపు భాగంలో కూడా ఒక గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ కూడా ఉంది. సో మంటలు ఇతర ప్రాంతానికి వ్యాపించకుండా ఉండేందుకు 2 ఫైర్ ఇంజన్ల ద్వారా బ్రిగేడ్ నేతృత్వంలో మంటలు సకాలంలో ఆర్పివేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున అంటే ఈ ఘటన ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఆస్తి నష్టం ఎంత మేర ఉందని మాత్రం ఇంకా అంచనాకు రావాల్సి ఉంది. సో బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏవైనా మాత్రం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ కిరణ్.